హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే కామ్రేడ్ ఎన్ నరసింహారావు, ప్రధాన సంపాదకుడు, ఉద్యోగ వికాసం పత్రిక, ఉద్యోగుల సమన్వయ కమిటీ అధికార మాసపత్రిక, తొలి ప్రధాన సంపాదకుడుగా అమరుడైన ఆయన స్మృతిలో ఆయనకు ఇష్టమైనటువంటి విప్లవ రచయిత వరవర్రావు గారి రచనగా మొదట మనం మానవులం, పౌరులం, ఆ తరువాతే ఉద్యోగులం అనే సందేశాత్మక రచనను ఇప్పుడు మీ కానమోకు స్వరంలో మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను. వినండి. ప్రజలకు సేవ చేద్దాం, సమాజాన్ని స్థాపిద్దాం. ఉద్యోగుల సమన్వయ కమిటీ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ. పాలక మండలి ఆర్ శ్రీనివాసులు అధ్యక్షులు, పి గోపాల్ ఉపాధ్యక్షులు, ఎస్ఎస్ గాంధీ ప్రధాన కార్యదర్శి, డిఆర్ మంజుల కార్యదర్శి, టి శ్రీనివాసరావు కోశాధికారి. ఉద్యోగుల సమన్వయ కమిటీ అధికార మాసపత్రిక ఉద్యోగ వికాసం సంపాదక వర్గంగా ఏ అప్పారావు, కె నళిని మోహన్ కుమార్, డిఆర్ మంజుల వీరి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఉద్యోగ వికాసం పత్రిక. ఆ క్రమంలో మనం అనుకున్నట్లే ఎన్ నరసింహారావు గారి తొలి సంస్మరణ సందర్భంగా నరసింహారావు గారికి ఇష్టమైనటువంటి వరవర్రావు గారి రచనగా మొదట మనం మానవులం, పౌరులం, ఆ తర్వాతే ఉద్యోగులం అనే సందేశాత్మక రచనను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. మొదట మనం మానవులం, పౌరులం, ఆ తర్వాతే ఉద్యోగులం. గ్రామీణ ప్రజానీకం, దాని నుండి వేరైపోయిన ఎన్జిఓలు అనేటువంటి ప్రత్యేకమైన వర్గం కాదు కదా మనం ఎక్కడి నుంచి ఊడిపడ్డాం, ఎందుకు ఇట్లా వేరుపడిపోతున్నాం? మన తల్లి వేరు నుంచి మనల్ని వేరు చేసే కుట్ర ఒకటి జరుగుతుంటే మనం నిజంగా వేరుపడిపోయి ఎందుకు ఇట్లా అయిపోయాం? ఇది ఆలోచించుకునే క్రమంలో మనం మన ఆహార్యాలన్నీ వదిలి మొదట మనుషులుగా మనం అవుదాం. పుట్టి పెరిగి బుద్ధి జ్ఞానం వచ్చాక ఏదొచ్చినా రాకున్నా వయస్సు వస్తుంది కనుక, వయసు వచ్చిన తర్వాత పౌరులం అవుతాం కనుక మనం పౌరులుగా హక్కులు బాధ్యతలు ఉంటాయని గుర్తించాలి. అప్పుడు ఈ దేశంలో ఉన్న పౌరులందరి సమస్యల గురించి ఆలోచించటమే మన ఉద్యోగ ధర్మం అవుతుంది. అది మన ఉద్యోగుల బాధ్యత అవుతుంది. ఇది ఆఫీస్ బయట బాధ్యత కాదు, ఉద్యోగి బాధ్యతే, ఉద్యోగ బాధ్యతే. మనం ఎప్పుడు ఎన్జిఓలమంటే ప్రజల కొరకు పనిచేసినప్పుడు, ప్రజల గురించి పాఠాలు చెప్పినప్పుడు మనం టీచర్లం, ప్రజల భవిష్యత్తును గురించి ఆలోచించినప్పుడు మనం మేధావులం. ఉద్యోగమే చేయండి. ఉద్యోగంలో ప్రజల నుంచి వచ్చిన మనకు, అణచివేత సాధనలో భాగమైన మనకు మధ్యన ఏర్పడిన వైరుధ్యాన్ని ప్రజలకు అనుగుణంగా పరిష్కరించే మెలకువను నేర్చుకుందాం. ఎన్జిఓలమంటే ప్రజల కొరకు పనిచేసినప్పుడు, ప్రజల గురించి పాఠాలు చెప్పినప్పుడు, అలాగనే మనం వారి గురించి ఆలోచించినప్పుడే మనం మేధావులం. ఆ విధంగా మనకు అణచివేత సాధనలో భాగమైన మనకు, మన మధ్యన ఏర్పడిన వైరుధ్యాన్ని ప్రజలకు అనుగుణంగా పరిష్కరించే మెలకువను నేర్చుకుందాం. చైతన్యాన్ని పొందుదాం. సిలబస్లో లేని పాఠాలే చెప్దాం. పాఠాల్లో పంక్తుల మధ్యనున్న సత్యాన్ని చెబుదాం. వైరుధ్యాల సంఘర్షణలో ఇమిడి ఉన్న సత్యాన్ని చెబుదాం. ఉద్యోగ క్రాంతి, అలాగనే ఉద్యోగ వికాసం, ఈ ఉద్యోగ
క్రాంతి వికాసం అనేటువంటి పేరు పెట్టుకోవడంలోనే ఈ పత్రికలు నిర్వహిస్తున్నట మనం మీకు ఉద్యోగుల ఉపాధి సౌకర్యాల కంటే ప్రయత్నము దాని వికాసం మీద దృష్టి ఉన్నదని చెప్పవచ్చు. ఉద్యోగుల్లో మీకు ఉద్యోగం అంటే ప్రయత్నం, కృషి, వాటి పట్ల అవగాహన, స్పృహ, చైతన్యం కలవారని కూడా చెప్పవచ్చు. పైగా మీకు సమూలమైన మార్పు, అదే క్రాంతి వికాసం వైపు ప్రయత్నం చేయాలనే వర్గ చైతన్యం కూడా ఉంది. ఉద్యోగం దేని కొరకు చేస్తాం? యుద్ధం కొరకు. యుద్ధం సాధించగల సంక్షోభ పరిష్కారం కోసం. భారతంలో అజ్ఞాతవాసంలో చేసినంత ఉద్యోగ పర్వమే, యుద్ధ ప్రయత్నమే. 10 ఏళ్లుగా, అదే ఈనాటికి 45 ఏళ్లుగా ఉద్యోగ క్రాంతి, అలాగనే ఇటీవల ఆరంభించినటువంటి ఉద్యోగ వికాసం, ఇవి మనంగా క్రాంతి కొరకు, వికాసం కొరకు చేస్తున్నారు ఉద్యోగం. మీ ప్రయత్నంలో సాధించిన క్రాంతి, వికాసం, అనుకూల పరిస్థితులను సమీక్షించుకోవటమే ఈ నరసింహారావు గారి ప్రథమ సంస్మరణ సభ కర్తవ్యంగా భావిస్తూ, ముఖ్యంగా కమ్యూనిస్టు భావాలు గల వాళ్లను, అభివృద్ధి నిరోధక భావాలు కలవాళ్ళు తెప్పుతూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. ఇన్ని మాటలు చెప్తారు కానీ మీరింత మంచిగా ఉద్యోగం చేస్తారేమిటి అంటే, కమ్యూనిస్టు పక్షం వహించే వారికి మంచి తిండి వద్దు, మంచి బట్ట వద్దు, మంచి రుచులు, మంచి అభిరుచులు ఉండడానికి వీల్లేదు. మంచి ఉద్యోగం ఉంటే వదిలిపెట్టాలి. ఇది మనకు గొయ్యి. ఈ గోతిలో మనల్ని ఇంకా తొక్కి పెట్టాలంటే ప్రభుత్వం ఉప్పు తింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతావా అని కూడా దబాయిస్తారు. మనం కూడా అమాయకంగా నిజం అనుకుంటాం. ప్రభుత్వం అంటే ఏమిటి అసలు? ప్రజల ఉప్పును పంచే ఒక ఏజెంట్. ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రజల కష్టార్జితమైన ఉప్పును పంచవలసిన ఒక సంస్థ. కనుక మనం మొదట గ్రహించవలసింది, మనం తింటున్నది ప్రభుత్వం ఉప్పు కాదు, ఇది ప్రజల ఉప్పు అని. ప్రభుత్వ ఉప్పు తింటున్నామంటేనే బాధ్యత గురించి ఆలోచించాల్సి వస్తే, ఇక ప్రజల ఉప్పు తింటున్నామని గ్రహిస్తే మరింత బాధ్యతగా వ్యవహరించాలో ఆలోచించండి. మరీ ముఖ్యంగా ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక స్వభావం కలదైతే, ఆ ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ప్రజల విషయంలో నిర్వహించవలసిన కర్తవ్యం గురించి తీవ్రంగా ఆలోచించవలసి ఉంటుంది. ఈ ఏజెంట్ అయిన ప్రభుత్వం ఒక దుర్మార్గమైన, భయంకరమైన స్వభావం కలది. దాని నుండి ప్రజలు ఉప్పును తీసుకుంటున్నామంటేనే మన చేతులు, మన కర్తవ్య ఏమిటని అడుగుతున్నాయి. ఆ ఉప్పు మన దగ్గరకు వచ్చే వరకు రక్తమయమైపోతున్నది. ఎందరో పేద రైతులు, భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, విప్లవకారుల రక్తంతో తడిసిపోయి ఉన్నది ఆ ఉప్పు. ఈ ఉప్పును తినేటువంటి ప్రతిక్షణం, ఈ నెత్తురు కూడి తినేటువంటి ప్రతిక్షణం ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా, ఇంత క్రూరంగా, రక్తమయమైన ఈ ఉప్పుని తినేటువంటి స్థితికి నేను వచ్చాను కదా. ఎట్లా ఈ విద్రోహం నుంచి నేను విముక్తిని కావాలి? ఈ ఉప్పు ఎవరిదో, ఏ మట్టి నుంచి వచ్చిన ఉప్పో ఆ మట్టికి నేనేం చేయగలగాలి? ఆ రుణాన్ని మళ్ళీ నేనెట్లా తీర్చుకోవాలి? ఉద్యోగిగా ఈ దుర్మార్గ వ్యవస్థలో భాగంగా ఉన్న మాట నిజమే అయినా, మనం మనుషులం కనుక, ఈ ప్రజల నుంచి వచ్చిన మనుషులం కనుక మనం ఆ ప్రజలకు రుణగ్రస్తులమై ఉన్నాం. ఈ దేశంలోని ఉత్పత్తులన్నీ ప్రజలవి. ఇవి ఎవరి చేతిలో నుండి ఎవరి చేతుల్లోకి వస్తున్నవైనా కానివ్వండి, ఇవి ప్రజలవి. ఇవి ఉత్పత్తిలో పాల్గొంటున్న ప్రజలవి. ఈ క్రమంలో ప్రజల రుణం ఎలా తీర్చుకుంటామనే విషయం మనం ఆలోచించాల్సి ఉన్నది. అట్లా ఆలోచించడం మొదలు పెడితే
ఈ దోపిడీ వ్యవస్థ మనలను తన చేతి పనిముట్టుగా మార్చుకొని మన ప్రజల నుంచి మనను ఎంత దూరం చేసిందో తెలుస్తుంది. మనం ఒక వైరుధ్యంలో ఉన్నాం. ఒకవైపు మనం ప్రజల్లో భాగం, బీద బిక్కి ప్రజల్లో భాగం. మన తల్లిదండ్రులు, మన పిల్లా జల్లా అంతా ప్రజలే. మరొక వైపు మనం ఈ ప్రజలను అణచివేసే రాజ్యాంగ యంత్రాంగంలో భాగంగా ఉన్నాం. ఈ వైరుధ్యాల్ని పరిష్కరించుకునే క్రమంలోనే మనం ప్రజలకెంత దూరంలో ఉంటామో, ఎంత దగ్గరగా ఉంటామో అనే అంశం ఇమిడి ఉంటుంది. మనమందరం ఈ ప్రజల్లో భాగం. కానీ ప్రజల్లో భాగమైన మనల్నే ఇవాళ రాజ్యాంగ యంత్రం ప్రజల్ని అణచివేయటానికి పనిముట్లుగా, సాధనంగా ఉపయోగిస్తున్నది. ఈ క్రమంలో మనల్ని ప్రజలు అసహ్యించుకునే విధంగా మనను ప్రజల నుంచి వేరు చేసి మనకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నది. అంతకన్నా ఆ సదుపాయాలు కల్పిస్తున్నట్లు భ్రమలు కల్పిస్తున్నది. ఉదాహరణకు కుటుంబ నియంత్రణ ప్రణాళికనే తీసుకుందాం. జనాభా పెరుగుదలయే ఈ దేశ ఆర్థిక సంక్షోభానికి కారణం అని చెప్తున్న ఒకనాటి ప్రభుత్వం, ప్రజల అజ్ఞానమే అందుకు మూలమని చెప్తున్న ప్రభుత్వం, ఆ ప్రజలకేమో కుటుంబ నియంత్రణ సమయంలో మాత్రమే పదో పరకో దయాధర్మంగా దులపరిస్తున్నది. మనకైతే నెల నెల ఇంక్రిమెంట్ల రూపంలో పదో పరకో మనకి ఉద్యోగ కాలమంతా ఇస్తున్నది. నిజానికి ప్రభుత్వ ప్రచారము, ప్రోత్సాహకాలు అక్కర లేకుండా కుటుంబ నియంత్రణ పాటించే విద్యావంతుల కన్నా నిరుద్యోగుల విషయంలో, అసంఘటిత రంగాల్లో ఉన్న కార్మికుల విషయాల్లో, విద్యా గంధం లేని వారి విషయంలో ఈ వివక్షత ఎందుకు పాటిస్తున్నారో మనం గ్రహించగలిగితే ప్రజల నుంచి మనల్ని వేరు చేసే ఈ కుట్ర మనకు అర్థమవుతుంది. తెల్లబట్టల వాళ్లను, ఉద్యోగులను నల్లబట్టల నుంచి వేరు చేసేటువంటి ధోరణి మనం గమనిస్తే అన్ని రంగాల్లోనూ ఈ కుట్ర మనకు అర్థమవుతుంది. పాలక వర్గాల నీతి మన ఉద్యోగ విధిలో ఇంకిపోయిన సంస్కృతి వల్ల, దానివల్ల కూడా మనం చిలక పలుకుల్లా వల్లిస్తూ ఉంటాం. అదేంటంటే పాలక వర్గాల నీతి మన ఉద్యోగ విధిలో ఇంకిపోయిన సంస్కృతి వల్ల కూడా మనం చిలక పలుకుల్లా వల్లిస్తూ ఉంటాం. టీఏ, డిఏలు, ఎల్టీసీలు ఇటువంటి ఎన్నో సదుపాయాలను అధిక శాతంలో దుర్వినియోగం చేసే మనం విద్యార్థులు బస్సుల్లో, రైళ్లలో టికెట్లు తీసుకోరనో, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, పనులు చేసేవాళ్ళు మోసం చేస్తారనో, పనులు ఎగ్గొడతారనో, ఒళ్ళు వంచి పని చేయరనో మాట్లాడుతూ ఉంటాం. దళితులకు, గిరిజనులకు ఇచ్చే రాయితీలు, గొడ్డు గోద భూమి కూడా అమ్ముకొని దుర్వినియోగం చేస్తారని మన అధికారులు క్లబ్బుల్లో తాగుతూ, పేకాటాడుతూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మనం ఏ పద్ధతిని ఆలోచించే సంస్కృతికి అలవాటు పడ్డామంటే ఉద్యోగంలో చేరిన మరుక్షణం నుంచి అప్పటి నుండి కూడా కష్టజీవులైన ప్రజల నుంచి పరాయి వాళ్ళమైపోయి నీతి, ధర్మం, మనం చేయగలిగేటువంటి ముఖ్యంగా ఏ రంగాల్లో అయితే ఎవరైతే ఈ దేశం ఉత్పత్తిలో పాల్గొని సకల సంపదలు సృష్టిస్తున్నారో వాళ్ళకు అసలు ఆకలయ్యే స్థితి ఎందుకున్నదో మనకు తెలిస్తే, వాళ్ళు తలదాచుకోవడానికి నీడ, వాళ్ళు ఒళ్ళు కప్పుకోవటానికి బట్ట ఎందుకు కరువవుతున్నాయో మనకు తెలిస్తే, దొంగతనం, దొరతనం, నేరం, ధర్మం, హింస, అహింసలు అనే వాటి గురించి ఇప్పుడున్న పడికట్టు పద్ధతులు తలకిందులవుతాయి. అదేవిధంగా వలస విధానం తన అవసరాలు దానికోసం మనల్ని గుమస్తాలుగా మార్చడమే కాదు, విద్య పేరుతో ఒక గుమస్తా ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టింది. గుమస్తా ఎప్పుడు యజమాని లాభ నష్టాలు
వాటి చిట్టా చట్రంలోనే ఆలోచిస్తాడు. అందులో తప్పు దొంగతనము చేసిన గడవని స్థితిని అధిగమించే ప్రలోభంతోనో స్వార్థంతోనో చేస్తాడు తప్ప ప్రజల ప్రయోజనం కోసం చెయ్యడు. ఈ గుమస్తా ఆలోచన విధానమే ఈనాడు అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థకు ఊడిగం చేసే సంస్కృతిని మన వంటబట్టించింది. చాలా విషయాలను మనం మన తల్లివేర్ల నుంచి నేర్చుకునే ప్రయత్నాలు వదిలేశాం. శత్రువు మన మీద ఒక విషయాన్ని రుద్దినప్పుడు అది మన తక్షణ స్వార్థ ప్రయోజనాలకు కూడా భంగంగా పరిగణించినప్పుడు అప్పుడు కానీ మనం మన తల్లివేరు నుండి వేరయ్యాము అనే విషయం గ్రహించడం లేదు. ఎన్జిఓలు సమ్మె చేస్తే వాళ్ళు ప్రజల్లో 1% కూడా లేరు. ప్రజల పన్నుల రూపంలో ఇచ్చే రాష్ట్ర బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తం వాళ్ళ జీతభత్యాలకు కేటాయించాలా అని మొట్టమొదట అన్నవాడు కాసు బ్రహ్మానందరెడ్డి. అయితే సహజంగానే బ్రహ్మానందరెడ్డికి సిపిఎం అటువంటి పార్టీల సహకారం లేకపోవడం వల్ల ఆ విషయాన్ని పాపులర్గా ప్రచారం చేసే పద్ధతులు ఆయనకి తెలియలేదు. ఎన్టీఆర్కు కుడి ఎడమల లభించిన మద్దతు వల్ల మనల్ని అదే ఉద్యోగులను పందికొక్కులని ప్రచారం చేసి మనం కూడా నిజమే కాబోలు అనుకునేలా నమ్మించే సామర్థ్యం వచ్చింది. మన ఖజానా నుంచి డబ్బు ఖర్చు చేసి మన మీదనే కరపత్రాలు పోస్టర్లు వేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఆయనకు ఆ రోజుల్లో సులభంగా సాధ్యమైంది. అందుకు ఆయనకు కుడి ఎడమల లభించిన దోహదం చేసినటువంటి పరిస్థితులు మాత్రమే కాదు, మనం ఇంతకాలం ఈ దేశంలో పందికొక్కులెవరో ప్రజలకు చెప్పకపోవడమే ప్రధాన లోపం. నిజంగానే ఈ దేశంలో దేశ సంపదను పందికొక్కుల వలె కొల్లగొడుతున్న వర్గాలు ఉన్నాయి. అవి సామ్రాజ్యవాదానికి భూస్వామ్యానికి తాబేదారి పనిచేస్తున్న దళారి వర్గాలు. అవి బోఫార్స్ రూపంలో కావచ్చు, దేశాన్నంతా రియల్ ఎస్టేట్గా చూపే ఆచారం, అలాగనే నేటి అద్వానీలు అంబానీలకు దోచిపెడుతున్నటువంటి తీరు, ఇవన్నీ కావచ్చు. నిజానికి నిజమైన పందికొక్కులు వారే. ప్రజలకు మనం వాళ్ళు చేస్తున్న శ్రమను, వాళ్ళ రక్తాన్ని చెమటను ముత్యాలుగా మార్చి నింపుతున్న గాథలను దళారీ పందికొక్కులు తోడేస్తున్నాయని తెలిసి కూడా మనం చెప్పకపోవడం వల్ల ఆ పందికొక్కులే గాదెల కింద వాటి మీదకి పంట కుప్పల మీదకి ఎక్కి ఇవాళ మనకు వ్యతిరేకంగా ప్రచారం చేయగలుగుతున్నాయి, ప్రజల్ని నమ్మించగలుగుతున్నాయి. మనం డిఫెన్స్లో పడిపోతున్నాం. అప్పుడు కానీ మనం ప్రజల దగ్గరకు పోవాలని తెలుసుకోలేకపోతున్నాం. ఇది ఎన్జిఓలకు సంబంధించింది మాత్రమే కాదు, ఉపాధ్యాయ వర్గానికి మాత్రమే కాదు, లెక్చరర్లకు, జడ్జీలకు, ఇతర ఉన్నతోద్యోగాల్లో ఉన్న అందరికీ వర్తించే విషయం. దొంగ ఓట్లు, దొంగ సాక్షుల ఎన్నికలను, న్యాయాన్ని సజావుగా నిర్వహించడానికే లెక్చరర్లకు, జడ్జీలకు జీతాలు పెరుగుతున్నాయని గ్రహించటం కష్టమైన విషయం ఏమీ కాదు. ఒక ఉద్యోగికి తమలో ఉన్న తోటి ఉద్యోగికి పోలీసుల చేతుల్లో ప్రాణాపాయం ఏర్పడి మరి ఉండలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు 3 కోతుల ధర్మాన్ని పాటించిన యూనివర్సిటీ అదే ఉద్యోగిని వచ్చి సర్వీసులో చేరవలసిందిగా నోటీస్ ఇచ్చింది. ఆ రోజుల్లో డాక్టర్ బాలగోపాల్ ఉద్యోగంలో చేరనందుకు ఆయన్ను దుష్ప్రవర్తన గురించి సంజాయిషి కోరిన యూనివర్సిటీ ఒక ప్రాణం లేని వ్యవస్థగానే ప్రవర్తించింది తప్ప అందులోని లెక్చరర్లు, ప్రొఫెసర్లు, రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్ మానవ సంబంధాల నుంచి తాము మనుషులుగా ఎంత వేరైనారో గ్రహించలేకపోతున్నారు. సాయిబాబా విషయంలో కూడా అలానే జరిగింది. ఉద్యోగం మనల్ని పిరికితనానికి, భయానికి బలిపెట్టిన తరువాత ఈ వ్యవస్థకు మనుషుల నుంచి ప్రమాదం లేదు. మనం మొదట మనుషులం, ఆ తర్వాత పౌరులం. మనుషులుగా, పౌరులుగానే మనం ఉద్యోగులం. ఉద్యోగ ధర్మాన్ని మించింది పౌరధర్మం, పౌరధర్మాన్ని మించింది మానవ ధర్మం. మానవునికి ప్రాణహాని కలిగినప్పుడు నోరు మెదపని తోటి మనుషులైన ఉద్యోగులు ఉద్యోగ నియమాన్ని పాటిస్తున్నామని చెప్తుంటే వాళ్ళు యంత్రాల వలె కూడా
వ్యవహరించలేదని, ఈ వ్యవస్థ చేతుల్లో పనిముట్లుగా మాత్రమే పనిచేస్తున్నారని చెప్పక తప్పదు. జైల్ బరో పిలుపునిచ్చిన లెక్చరర్లు, పోలీసులు ఎక్కమంటే వ్యానెక్కి, దిగమంటే దిగిపోతే వాళ్ళు ఇచ్చిన పిలుపును వాళ్ళేం పాటించినట్లు? గాంధేయ పద్ధతిలో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన కూడా మనకు చేతగాకపోతే ఇక వర్గ పోరాటం వంటిది కేవలం ఆకర్షణీయమైన ఊకదంపుడు పదజాలమే అవుతుంది. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన, దాన్ని ఆందోళన అనాలో, ఉద్యమం అనాలో, పోరాటం అనాలో నాకు ఏ పేరుతో పిలవడమైనా అసహ్యమే. అది మన వికృత స్వరూపాలను మన ముందుంచింది. మామూలుగా ప్రజల పోరాటాల్లో విధ్వంస కార్యక్రమాలుగా పేర్కొనబడేవన్నీ అప్పుడు సృజనాత్మక కార్యక్రమాలుగా ప్రజలకు చిత్రించారు. శ్రామిక వర్గాన్ని అసహించుకునే పనులన్నీ ఈ ఉద్యమకారుల ప్రతిభకు, సృజనాత్మక ఊహాశక్తికి దాఖలుగా వీళ్లకు కనిపించాయి. ఎగిరి బస్సు అద్దాన్ని తంతూ ఉంటే పత్రికల ఫోటోగ్రాఫర్లు, ఎడిటర్లు ఒళ్ళు పులకించిపోయి మొదటి పేజీలోనే వేసి తరించారు. ఆ రోజుల్లో పోలీసులు కూడా తన్మయులై చూశారు. విప్లవ విద్యార్థుల వాళ్ళని చిత్రహింసలు పాలు చేసినటువంటి ఆనాటి పోలీస్ స్టేషన్లు, ఆ విద్యార్థులు వెళ్ళి రాఖీ పున్నమి నాడు కంకణాలు కట్టారు, బూట్ పాలిష్ చేశారు, టీలమ్మి, పల్లీలమ్మి, పండ్లమ్మి, తోపుడు బండ్లు తోసి రైల్వే స్టేషన్లలో లగేజీలు మోసి ఈ సంపన్న వర్గ విద్యార్థులు ఈ అసహించుకోవలసిన చిల్లర పనులన్నీ తాము చేపట్టవలసిన దౌర్భాగ్య స్థితి రిజర్వేషన్లో వచ్చిందని ఈ లోకానికి ప్రకటిస్తే ఈ దొడ్డ వంశాల నుంచి వచ్చిన పిల్లల్లో ఎంత చిత్ర విచిత్రమైన ఊహలు ఉన్నాయోనని మురిసిపోయారు వాళ్ళు. జైల్ బరో పిలుపునిస్తే వాళ్ళ కోసం మమ్మల్ని తొండలు, గబ్బిలాలు ఉండే భయంకరమైన కొట్లలోకి మార్చి జైలు అధికారులు వాళ్ళ కోసం ఎర్ర తివాచి వేసి స్వాగతం సిద్ధం చేశారు ఆనాడు. కానీ వాళ్ళు రాలేదు. వెనుకటికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం మాకు చెరసాలలే చంద్రశాలలయ్యాయి అన్నారు. ఈ రిజర్వేషన్ వ్యతిరేక వీరుల కోసం ఫంక్షన్ హాళ్ళు, మ్యారేజ్ హాళ్ళు తీసుకొని ఆ ఒక్క పూట కోసం జైళ్లుగా మార్చారు. కనుక తెల్లబట్టల వాళ్ళ విషయంలోనూ, వాళ్ళ విధ్వంస కార్యకలాపాల విషయంలోనూ ఈ వ్యవస్థ ఎంత పక్షపాతం చూపుతుందో ప్రజల పక్షం వహించవలసిన మనం కూడా ఆ విషయాన్ని మర్చిపోయి నిచ్చెనెక్కే తాపత్రయంలో ఎంత అపసంస్కృతికి అలవాటు పడ్డాయో మనం గ్రహించవచ్చు. ఉద్యోగస్తులు ప్రజా ఉద్యమాల గురించి తెలుసుకునే క్రమం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మండల ఆఫీసులు తగలబెట్టే తప్ప ఎంఆర్ఓకి కానీ, రెవెన్యూ ఉద్యోగులకు కానీ ఒక రాడికల్ ఉద్యమం ఉందని, వాళ్ళకి సంబంధించిన ఎవరినో పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలిసి రాదు. అదృశ్యమైన ఇద్దరు విప్లవకారుల గురించి వాళ్ళ పార్టీ మండలాధ్యక్షుడిని ఆనాడు కిడ్నాప్ చేస్తే న్యాయశాఖ మంత్రి ఇదెక్కడి న్యాయం అని అడిగాడు. రాజకీయాల్లో చాలా సీనియర్ అయిన ఆ మంత్రి 20 ఏళ్లుగా అప్పటికే 20 ఏళ్లుగా జరుగుతున్న ఎన్కౌంటర్ హత్యల గురించి ఇదెక్కడి న్యాయం అని అనడం నేను వినలేదు. పోనీ తన పార్టీ అధికారంలోకి వచ్చాకైనా, తాను న్యాయశాఖ మంత్రి అయ్యాకనైనా లాకప్ హత్యలు, ఎన్కౌంటర్లు, మిస్సింగ్లు వాటి న్యాయం కాదు అని ఆయనకు న్యాయస్పృహ కానీ, న్యాయాల స్పృహ కానీ రాలేదు. వ్యక్తిగత హింసను, ప్రైవేట్ హింసను ప్రశ్నించే ముందు మనలో ఎంతమంది మందస్వరంలోనైనా రాజ్య హింస గురించి ప్రశ్నిస్తున్నాం? ఈ రాజ్యం హింస, విప్లవకారుల మీద అమలవుతున్న హత్యాకాండ ఇటువంటి హింస మాత్రమే కాదు, ఉద్యోగస్తులైన మన మీద అమలవుతున్న హింస, అణచివేత, పెత్తనం కూడా ఈ హింసలో భాగమే. మన మీద అమలవుతున్న అణచివేతను ప్రశ్నించడం ఉద్యోగులుగా మనం ప్రారంభిస్తే రాజ్య హింసను ప్రశ్నించే పౌరుల స్థాయికి మనం ఎదుగుతాం. రాజ్య హింసను ప్రశ్నించటం ప్రతి ఎన్జిఓ, ప్రతి టీచర్, ప్రతి లాయరు అంటే ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. మనిషి కొన్ని వేల సంవత్సరాల పోరాటం ద్వారా నాగరిక రాజ్యాలు ఆమోదించి రచించిన తప్పని హక్కుగా సాధించిన నైసర్గిక హక్కు. ఈ విషయంలో మనం గిల్టీగాను, డిఫెన్స్గాను భావించవలసి వచ్చింది ఏమీ లేదు. మనం ఉద్యోగాలు చేస్తూనే ఈ విషయం ప్రశ్నించవచ్చు.
ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దా, ప్రజాధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దా అనేది ప్రశ్నలు. అసలు ప్రశ్న మహాభారతంలో కౌరవుల కొలువులో ఉన్న భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, విదురుడు తాము కౌరవుల ఉప్పు తింటున్నామని, కనుక కౌరవుల పక్షం యుద్ధంలో నిలిచిన ధర్మపక్షపాతులు కనుక యుద్ధంలో పాండవులు గెలవడానికి దోహదం చేస్తారు. తమ మరణ రహస్యాలు కూడా ఎదుటి పక్షంలో మోహరించిన పాండవులతో చెప్పారు. అతిరథులు, మహారథులు చేయగలిగిన పని మనం ప్రజల పక్షం ధర్మం ఉన్నదనుకుంటే ఆ ధర్మానికి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించడం లేదు అనుకుంటే మనం చేయలేమా? అది రెండు కుటుంబాల మధ్య సమస్య మాత్రమే. అక్కడ వాళ్ళ పక్షం ధర్మం ఉన్నదనుకొని ఎవరి కొలువులో ఉన్నాం, ఎవరి ఉప్పు తింటున్నాం అన్న సాంకేతిక విషయాల కన్నా ఎవరి పక్షం ధర్మం ఉందనే మౌలిక విషయానికి ప్రాధాన్యం ఇచ్చారు భారతంలో. మరి ఇప్పుడు 199 మంది పక్షమున్న ధర్మం గురించి ఈ కొలువులో ఉంటూనే ఉద్యోగులుగా చేయగలిగింది ఏమీ లేదా? ఉంది అనుకుంటే ఆ ఉంది అనుకోవటం దగ్గర మనం ఇప్పుడు చాలా తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఈ తెలుసుకోవటం కూడా సిద్ధాంత క్రమంలో, అవగాహన క్రమంలోనే కాదు, ఆచరణ క్రమంలో కూడా చాలామంది తెలుసుకోవలసి ఉన్నది. మరి నక్సల్బరీ రైతాంగ పోరాట కాలంలో ఆనాటి నుంచి దేశంలో ఒక ఉజ్వలమైన పోరాటం కొనసాగుతున్నది. పీడిత ప్రజలు విముక్తి కొరకు పోరాడుతున్నారు. అది మౌలికంగా రైతాంగ విముక్తి పోరాటంగానే కనిపించవచ్చు, కానీ ఆ పోరాట క్రమంలో మనందరి విముక్తి ఇమిడి ఉన్నది. గెజిటెడ్ అధికారుల చేతిలో అవమానాలు పొందే ఎన్జిఓలు, ఇన్స్పెక్టర్లతో తిట్లు తినే కానిస్టేబుల్స్, ప్రిన్సిపల్స్ బాసిజాన్ని ఎదుర్కోలేని కాలేజీ టీచర్లు, పోలీసుల స్వైర విహారాన్ని సహించలేకపోతున్న తక్కిన సెక్షన్లన్నీ గట్టిగా ఊపిరి పీల్చుకోవాలంటే, తమపై అమలవుతున్న అణచివేత నుండి విముక్తి పొందాలంటే అది ప్రజల విముక్తి మీదనే ఆధారపడి ఉన్నది. అందుకే మార్క్స్ ఇలా అన్నాడు: ఇంతవరకు జరిగిన పోరాటాలన్నీ ఆయా వర్గాల ప్రయోజనాల కోసం జరిగినవే. ఇప్పుడు జరుగుతున్న పోరాటం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ విముక్తి చేసే పోరాటం. తమను తాము విముక్తి చేసుకునేటువంటి కార్యక్రమంలో ఉన్న సంతాలులు, శ్రీకాకుళంలో ఉన్న సవర్లు, జాతాపులు, రైతాంగం ఏ పోరాటమైతే ప్రారంభించారో ఆ పోరాటం కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల పోరాటం మాత్రమే కాదు, అది మనందరినీ విముక్తి చేసేటువంటి పోరాటం. ఆ పోరాటం మరి దాదాపు 60 సంవత్సరాల కింద ప్రారంభమైంది. సంప్రదాయ విద్యలో శ్రీకారం చుట్టి అక్షరాభ్యాసం మొదలు పెడతారు కదా, చరిత్ర, భూగోళం పాఠాలు ఎన్నో చెప్తారు కదా. శ్రీకాకుళం గురించి, శ్రీకాకుళంలో సత్యం గ్రహించిన సత్యం అనే మాస్టారు ఆ పోరాటానికి నాయకత్వం వహించి అమరుడయ్యాడన్న విషయం ఎవరైనా చెప్పారా? ఎన్జిఓలు ఎంతమంది తమలో నుంచి పోరాటంలోకి పోయిన వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఉపాధ్యాయులు ఎంతమంది ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కనుక్కోవటం మాత్రమే కాదు, ఈ సమస్యలన్నిటికీ మూలమైన సమస్య, దాని పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించారు. మొదట ఒక వెంపటాపు సత్యమైన, ఆదిభట్ల కైలాసమైన, ఒక సుబ్బారావు పాణిగ్రాహి అయిన, ఒక ఉపాధ్యాయ ఉద్యమంలోనే, ఒక సాంస్కృతిక ఉద్యమంతోనే ప్రారంభమైన వాళ్ళు ఒక ప్రాసెస్లో ఒక విషయాన్ని తెలుసుకున్నారు. ఈ విద్యారంగంలో ఉండేటువంటి బానిసత్వం నుంచి, సాంస్కృతిక రంగం, సాంస్కృతిక దాస్యం నుంచి విముక్తి కావాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం విముక్తం కావాలి. ఆ అశేష ప్రజానీకం ఇవాళ శాస్త్రీయమైన విముక్తి పోరాటాలను చేపట్టింది. ఆ పోరాటంలో మనం కూడా భాగమైతే తప్ప, ఆ పోరాటానికి మనం కూడా సంఘీభావం ప్రకటిస్తే తప్ప మనకు విముక్తి లేదనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ విషయాన్నే మనం ఇంకో వైపు నుంచి ఆలోచిద్దాం. మనమేమో మన సమస్యల పరిష్కారం కొరకు ఒక పద్ధతి ప్రకారం చాలా పరిమితులతోటి, ఆర్థిక డిమాండ్లతోటి, చాలా సాఫిస్టికేషన్తో చేపట్టాం. ఇవి కేవలం ఆర్థిక పోరాటాలేనని మనకు తెలుసు. మనకు ఉండే అవకాశాలు, వనరులు లేకుండా, ఏ పరిమితులు, సోఫిస్టికేషన్ లేకుండా, కేవలం మనుషులైనందువల్ల అశేష ప్రజానీకం
ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఒక పోరాటాన్ని చేపట్టారు. భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, పేద రైతులు, దళితులు, ఆదివాసులు ఈ పోరాటం భూమితో ముడిపడి ఉన్నదని గ్రహించారు. అది పెద్ద విషయం కాదు, అది వాళ్ళ దైనందిన అవసరం, అది వాళ్ళ జీవిక, అవి వాళ్ళ నిత్య పోరాటం. కానీ అంతకన్నా ముఖ్యంగా రాజ్యాధికారం చేజిక్కితే తప్ప ఈ భూమి మీద హక్కు తమకు దక్కదని గ్రహించారు. అంటే వాళ్ళు మనందరం విముక్తి కావాలనే చైతన్యంతోనే ఆ పోరాటం నిర్వహిస్తున్నారు. రాజ్యహింసకు వ్యతిరేకంగా ఎదురు లేకుండా పోరాడుతున్నారు. రాజ్యహింస గురించి నావలే వాళ్ళు 4 మాటలు చెప్పలేకపోవచ్చు, నిర్వచనాలు తాత్విక అవగాహనతో వివరించలేకపోవచ్చు. కానీ రాజ్యం, దాని స్వభావం, సారాంశాలు వాళ్లకు తెలుసు. మనకు రాజ్యహింస గురించి అవగాహన ఉండవచ్చు, కానీ దానిని ఎదుర్కొంటున్న కోట్లాది ప్రజల పోరాటంతో మమేకం కాకుంటే ఆ అవగాహన మనలో మిగిల్చేది భయము, పిరిగితనం మాత్రమే. మనం దేన్ని విద్య అంటాం? నక్సల్బరీ శ్రీకాకుళం కాలం నుంచి ఇవాళ జరిగే దేశవ్యాప్తంగా ఆదివాసుల విప్లవ పోరాటాలు ఇవన్నీ నిర్వహిస్తూనే ఉన్నారు. నాగాలు, మిజోలు సాయుధంగా జాతీయ విముక్తి పోరాటాలు నిర్వహించారు. స్వాతంత్రం, విముక్తి, విప్లవం గురించి వాళ్ళకి తెలుసుకొని అనుకోవాలా? రాజకీయ ఆర్థిక శాస్త్రం పాఠాలు చదువుతున్న మనం వాళ్ళకి తెలిసిన అనుకోవాలా? ఆ పోరాటాలే ఇవాళ మనకు మన హక్కుల గురించి పోరాడే స్పృహనిచ్చి శక్తినిచ్చాయంటే మనం నిజమైన చదువు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సి ఉన్నదని అర్థం. కార్మిక రంగంలో పోరాటాలు కూడా రైతాంగ పోరాటాలు ఉధృతంగా ఉన్న చోటనే బలపడుతున్నాయని మనం గ్రహిస్తున్నాం. గోదావరి తీరమంతా ఏ ప్రాంతమైతే బ్రిటిషు వాళ్ళు ఏజెన్సీ అన్నారో ఆ ఏజెన్సీ ప్రాంతమంతా అక్కడ ఉన్నవాళ్ళు ఆదివాసులు. ఆ ఆదివాసులు ఇవాళ భూమి, విముక్తి కోసం పోరాడుతున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న బొగ్గు, సిమెంటు, ఎరువులు, విద్యుత్తు, బాక్సైటు ఇలాంటి మొదలైన పరిశ్రమల్లో ఆదివాసుల పిల్లల కన్నా ఎక్కువగా మైదాన ప్రాంతం నుంచి వెళ్ళిన కార్మికులే ఉన్నారు. వాళ్లలో గుర్తింపు పొందిన యూనియన్లో కూడా గుర్తింపు పొందని సింగరేణి కార్మిక సమాఖ్య వంటి సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులు 1 నెల రోజుల పాటు వీరోచితమైన పోరాటం చేశారు. కానైతే అది ఆర్థిక పోరాటమే. ఆ పోరాటం న్యాయమైందని మేనేజ్మెంట్ ఒప్పుకున్నది, పత్రికలు రాసినవి ఆ రోజుల్లో. కానీ దాని పరిష్కారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కనుక ఎవరూ ఏమీ చేయలేరని, తాను ఏమీ చేయలేనని అని రాష్ట్ర ప్రభుత్వం ఆనాడే అన్నది. ఎవరు వింటే పరిష్కారం కుదురుతుందో వాళ్లకే చురుకు తాకనివ్వమని కార్మికులు ఆ బొగ్గు గనుల్లో పోరాట నిప్పు రవ్వను రగిలించారు ఆ రోజుల్లో. ఇదివరలో ఏమన్నా ఒప్పందాలు జరిగితే ఢిల్లీలోనో ధన్బాద్లోనో అలాంటి చోట్ల జరిగేవి. ఆ ఒప్పందాలు ఏమిటో కార్మికులకు కాదు కదా, కార్మిక సంక్షేమ అధికారికి కూడా తెలిసేవి కావు. ఇప్పుడు సమ్మె ఇటు కార్మికుల్లో ఎంత చైతన్యాన్ని, అటు యాజమాన్యంలో ఎంత బాధ్యతను గుర్తింపజేసిందంటే ఒప్పందం కాపీలు 20,000 అచ్చు వేయించి కార్మికుల్లో పంచారు. అవి సాధికారమైనవని కార్మికులకు విశ్వాసం కలగటానికి సమ్మెకు నాయకత్వం వహించిన నాయకులు విజ్ఞప్తి ప్రకటనలు కూడా యాజమాన్యం అచ్చేసి పంచింది ఆ రోజుల్లో. ఇటువంటి మౌలిక పోరాటంతో సంబంధం లేని మన పోరాటాల సంగతి చూద్దాం. మరి అప్పట్లో కొన్ని డిమాండ్లతో ఎన్జిఓలు సమ్మె చేశారు. ఆ డిమాండ్లు నెరవేరలేదు. ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. సమ్మె చేసినప్పుడు విరమించుకోవడానికి అదొక సాకు. ఇప్పుడు ఆ సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించి జీతం ఇవ్వాలన్నదే ఏకైక డిమాండ్గా కొన్నాళ్ళు సాగింది. కారణం, ప్రజలతో సంబంధం లేకుండా మనం చేసే పోరాటాలంటే ప్రభుత్వానికి భయం లేదు. అక్కడ రైతాంగ పోరాటానికి కార్మికుల మద్దతు, కార్మికుల సమ్మెకు రైతాంగ పోరాట నేపథ్యం ఉన్నాయి. అక్కడ సాగే మౌలిక పోరాటమైన, ఆర్థిక పోరాటమైన ఒక మౌలిక పోరాటంలో భాగంగా ప్రజల అండదండలతో సాగాయి. కనుక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు డిమాండ్లు సాధించుకున్నారు. ఇటువంటి అనుబంధం లేకుండా సాగుతున్న డాక్టర్ల సమ్మెలు కానీ, బ్యాంకు ఉద్యోగుల సమ్మెలు కానీ, లెక్చరర్ల సమ్మెలు కానీ, చివరకు ఎన్జిఓల సమ్మెలు కూడా వాటిని ప్రజలు ఉపేక్షిస్తున్నారు. ఇన్ని మండల ఆఫీసులు తగలబడిపోతున్నాయి కదా, ప్రజలేమైనా వ్యతిరేకిస్తున్నారా? ఆ ఆఫీసుల్లో ఉండే రికార్డులన్నీ ప్రజా వ్యతిరేకమైనవి, ప్రజల మూలుగుల్ని పీల్చేవి అని ప్రజలు
వడ్డీ పత్రాలు తగలబడిపోతే, భూముల గురించిన పత్రాలు, దస్తావేజులు తగలబడిపోతే ఎట్లా సంతోషిస్తారో, ఈ రెవెన్యూ కాగితాలు తగలబడిపోయిన వాళ్ళు అట్లాగనే సంతోషిస్తారు అని ఆనాడు భావించారు. మనం నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ స్వామ్యం, అదే బ్యూరోక్రసీ, దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా? ప్రజలంటే మరెవరో కాదు, మన తల్లిదండ్రులు, మన అక్కా చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు, మన భార్య బిడ్డలు. ఈ గ్రామీణ ప్రజానీకం నుండి వేరైపోయిన ఎన్జిఓ అనేటువంటి ఉద్యోగ వర్గం, ఉపాధ్యాయ వర్గం ప్రత్యేకమైన వర్గం కాదు కదా. మనం ఎక్కడి నుండి ఊడిపడ్డాం? ఎందుకు ఇట్లా వేరుపడిపోతున్నాం? మన తల్లి వేరు నుంచి మనం వేరు చేసే కుట్ర, మనల్ని వేరు చేసే కుట్ర ఒకటి జరుగుతుంటే మనం నిజంగా వేరుపడిపోయి ఎందుకు ఇట్లా అయిపోయాం అని ఆలోచించుకునే క్రమంలో మనం మన ఆహార్యాలన్నీ వదిలి మొదట మనం మనుషులం అవుదాం. పుట్టి పెరిగి బుద్ధి జ్ఞానం వచ్చాక ఏదొచ్చినా రాకున్నా వయసు వస్తుంది కనుక, వయసు వచ్చిన తర్వాత పౌరులం అవుతాం కనుక మనం పౌరులుగా హక్కులు బాధ్యతలు ఉంటాయని గుర్తించాలి కదా. అప్పుడు ఈ దేశంలో ఉన్న పౌరులందరి సమస్యల గురించి ఆలోచించటమే మన ఉద్యోగ ధర్మం అవుతుంది. అది మన ఉద్యోగుల బాధ్యత అవుతుంది. ఇది ఆఫీస్ బయట బాధ్యత కాదు, ఉద్యోగి బాధ్యత అనుకోవాలి. ఈ వైరుధ్యాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకొని ఆ వైపుగా మనం ప్రయాణం చేయటమే నిజమైనటువంటి అవసరమైన ఇదిగా మనం గ్రహించాలి. ఇదంతా మనం 1964లోనో 65లోనో మాట్లాడుకుంటే ఒట్టి సిద్ధాంతమై ఉండేది. ఇవాళ మనం ఒక యుద్ధరంగంలో ఉండి, మనం ప్రమేయం ఉన్నా లేకున్నా ఒక ఆచరణలో ఉండి మాట్లాడుతున్నాం. కొన్నాళ్ళుగా పోరాటాలు జరుగుతున్న ఒక ప్రధాన స్రవంతిగా మన జీవితంలోని అన్ని రంగాల్లోకి ప్రవహిస్తున్నది ఆ పోరాట ఫలితమే. ఒక గ్రామంలో భూమి కోసం చేసిన చిన్న పోరాటంగా అది ప్రారంభం కావచ్చు, అప్పుడెప్పుడో 6 నెలలకే అణిగిపోవచ్చు. కానీ అది అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో, పునాది నుంచి ఉపరితలం వరకు కూడా ఒక మౌలికమైన మార్పు తేవటం కోసం ప్రారంభించబడిందని మనం గమనించాలి. ఇది ఒక మహత్తరమైన రాజీ లేని పోరాటం. ఈ పోరాటం టీచర్గా పనిచేస్తున్న నన్ను, రచన చేస్తున్న నన్ను, ఉద్యోగులుగా పనిచేస్తున్న నన్ను, మిమ్మల్ని అందరినీ నిలబెట్టి ప్రశ్నిస్తుంది. మీరు దాని సత్యాన్ని అనుభవిస్తున్నారు. మిమ్మల్ని కూడా విముక్తం చేయడానికే నేడు పోరాటం ప్రారంభమైంది. బానిస యజమానుల పక్షం చేరతారో, పోరాడే బానిస పక్షం చేరతారో. విశాఖపట్నంలో ఆనాడే శ్రీశ్రీ షష్ఠి పూర్తి జరిగినప్పుడు శ్రీకాకుళ పోరాటం ఇదే ప్రశ్న వేసింది. మీరు టీచర్లేమో రచయితలేమో అనుకుంటే, శ్రీకాకుళ పోరాటంలో పాణిగ్రాహి లాంటి రచయితను, భాస్కర్రావు లాంటి డాక్టర్ను, రమణమూర్తి లాంటి టీచర్ను బూటప్ ఎన్కౌంటర్లో చంపేశారు. మీరు మౌనం వహిస్తారా అని ప్రశ్నించారు ఆనాడు. అప్పట్లో ఆ మేధావులందరూ ఎదుర్కొన్న ప్రశ్న అది. ఇవాళ మరి అందరూ కూడా ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, మరి ఉద్యోగ క్రాంతి, ఉద్యోగ వికాసం బాధ్యులుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఆదివాసులకు భూమి మీద ఉన్న నామమాత్రమైన హక్కును కూడా తొలగిస్తూ 70 క్లాజును రద్దు చేయాలని ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీలో ఉన్న పార్టీలన్నీ ఆ నిర్ణయానికి సంతకం చేసి ఆ ద్రోహంలో భాగస్వాములయ్యారు ఆ రోజుల్లో. మరి ఇలాంటివన్నీ గమనిస్తూ మీరు ఏ పక్షం వహిస్తున్నారు, ఇది మన పరిధిలోకి రాదా, మన ఎజెండాలో చర్చనీయాంశం కాదా? మనలో 7.5% ఉద్యోగులు ఆదివాసులు ఉన్నారు కదా, పోనీ ఉండాలి కదా. వాళ్ళ తల్లి తండ్రి సోదరులందరూ ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు కదా. తన కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి ఆదివాసీ ఉద్యోగి మనవడిగా అనుకోండి, మనవాడిగా అనుకోండి, మనం అతని సమస్య పట్టించుకోవాలా వద్దా సాటి ఉద్యోగిగా? అంతెందుకు, మన ఆఫీసర్లు వాళ్ళ ఆఫీసుల్లోని మహిళా ఉద్యోగుల గురించి చెడ్డ మాటలు మాట్లాడడం కానీ, అవమానపరచడం కానీ వింటున్నాము, చూస్తున్నాం. ఆ సమస్యలన్నీ పురుషస్వామ్యం, భూస్వామ్య భావజాలం గురించి అర్థం చేసుకోకుండా, మహిళా విముక్తి ఉద్యమాల అవగాహన లేకుండా పరిష్కరించగలమా? సహస్ర వృత్తుల సమస్త శ్రమజీవులు
వేరులుగా విస్తరించిన ఉత్పత్తి శక్తి అయిన భూమిపుత్రులం మనం. ఆ తల్లి వేరులో మనకున్న అనుబంధాన్ని, మనపై కప్పుకున్న ఈ మట్టి పొరలను తొలగించుకొని స్పృశిద్దాం. ఉద్యోగ స్వామ్యంలో కూరుకుపోయిన మానవత్వం అనే స్పర్శను అనుభవిద్దాం. మనం మానవులుగా మన మౌలిక కర్తవ్యాన్ని గ్రహిద్దాం. ఉద్యోగ క్రాంతి అలాగనే ఉద్యోగ వికాసం వార్షికోత్సవం సందర్భంగా ఈ అంశం శ్రమైక జీవన సౌందర్యాన్ని మించిన మరేది లేదు అని శ్రీశ్రీ అన్నాడు. కష్టజీవి కాల్జేతులు లోకానికి రవిచంద్రులు అంటూ వరవర్రావు అనగా మరి వెంకట నరసింహారావు, ఎన్వి నరసింహారావు గారు విక్రమించరా పరాక్రమించరా, తెల్ల చొక్కాకు నల్ల చొక్కాకు తేడా లేదని, మానసిక శారీరక శ్రమ అంతా ఒకటేనని చాటి చెప్ప ఉద్యోగ వికాసం వచ్చే శ్రమదోపిడీ కులాలను శ్రామికులు జయించాలని, విక్రమించరా పరాక్రమించరా, కులరహిత మతరహిత వర్గరహిత సమసమాజ స్థాపన కొరకు విక్రమించరా పరాక్రమించరా అంటూ నక్కా వెంకట నరసింహారావు ఆయన ఆనాడు పిలుపునిచ్చినటువంటి ఆ అంశంతో ఆయనకి ఇష్టమైనటువంటి వరవర్రావు గారి ఆ రచన మొదట మనం మానవులం పౌరులం ఆ తర్వాతే ఉద్యోగులం అనే ఈ సందేశాత్మక రచనను ఎన్వి నరసింహారావు, కామ్రేడ్ ఎన్వి నరసింహారావు తొలి సంస్మరణ సభ సందర్భంగా ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.